రైట్. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా మనం చూస్తే ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కొంత అగ్రెసివ్గా కూడా బీజేపీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. హాట్ అండ్ అగ్రెసివ్గా బీజేపీ వెళ్తూ ఉంటే కొంత ఆందోళనలో గులాబీ ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంత వేగం పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పార్టీలలో రాజకీయ వేడి పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్. ఈ ఆదిలాబాద్ మండల వ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసినట్లే ఇక్కడ రోజు రోజుకు బీజేపీ పట్ల ఇటు పట్టణ యువతనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని వయస్కులకు సంబంధించినటువంటి జనాలందరూ కూడా ఆకర్షితమవుతున్నటువంటి సందర్భంలో అలాగే ఇక్కడ టిఆర్ఎస్ కు అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన అవినీతి అక్రమాలు అంటే రోజు రోజుకు కూడా ఇక్కడ ఇంతకాలం వాళ్ళు ఇచ్చినటువంటి పేద ప్రజల విషయంలో కావచ్చు సాధారణంగా అంటే దిక్కులేనటువంటి అంటే ఎవరు వాళ్లకు మద్దతుగా లేనటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు చేసి దౌర్జన్యాలు అవినీతికి సంబంధించినటువంటి విషయాలు ఇంతకాలం దాగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతము ఇటు ఒకవైపు యువత సోషల్ మీడియా కారణంగా చేయమవుతున్నటువంటి పరిస్థితి అలాగే బీజేపీ కూడా దూకుడు పెంచి బీజేపీ శ్రేణులన్నీ కూడా అధికార బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ముఖ్య అనుచరగణం ఉన్నారో వాళ్ళ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ప్రజలకు రోజు రోజుకు వివరిస్తూ వాళ్ళలో చైతన్యం పెంచుతున్నటువంటి ఈ దూకుడు నేపథ్యంలో ఒకవైపు రామన్న ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గత 4 పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్టు జోగు రామన్న ఇంతకాలం ఉన్నటువంటి ఆయన పంతా కొంత మార్చుకున్నట్లుగా మనకు నిన్న ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య తెలుస్తుంది. అంటే వాస్తవంగా రాజకీయ నాయకులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి దాన్ని అంటే వాళ్ళ ఏదైతే నెగటివ్ అంశాలు ఉంటాయో ఆ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి పని ఎవరైనా చేయమనేటటువంటి సర్వసాధారణ విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళ అన్యాయాలు కావచ్చు అక్రమాలు కావచ్చు అనేటటువంటి పదాలు వాడుతూ వీటన్నిటినీ కూడా రాబోయే రోజు అంటే 26వ తేదీ నుండి మొదలు పెట్టేటటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు అని పేరు పెట్టిన కార్యకర్తల సమావేశాల్లో వీటిని విస్తృతంగా ప్రచారం చేయమని అనడంలోని ఆంతర్యం ఏంటి అనేటటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అదే సమయంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆత్మరక్షణ ధోరణిని ఇది సూచిస్తున్న మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పూర్తిగా అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులన్నిటిపైన ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి నెగటివ్ విషయాలను ప్రజలకు వివరిస్తాము అని అనేది పోయి తమ పార్టీ కార్యకర్తలకే వివరిస్తాము అనడము అనేటట్టు ఇక్కడ కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే దీని వెనుక మనం రెండు అర్థాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి బలం నేపథ్యంలో తన పైన సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా కావచ్చు జనాలు ఎదురు తిరుగుతున్నటువంటి నేపథ్యం కావచ్చు పరిస్థితుల్లో ఈయన ఆత్మరక్షణలో పడి జనాల్లోకి పోవడానికి జరుగుతున్నారా అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుండగా కేవలం కార్యకర్తలకు మాత్రమే ఈ యొక్క విషయాలను వివరిస్తాము అని అనటము అనేటటువంటిది రాజకీయం అంటే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా కొంత బ్యాక్ స్టెప్ వేస్తున్నారా అనేటటువంటి మరో అనుమానానికి తావిస్తున్నట్లుగా మనము అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రణయ్. అదేవిధంగా బీటీపీకి సంబంధించినటువంటి యువనేత కంది శ్రీనివాసరెడ్డి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కొంత ఫోకస్ ఉంది. కాలనీలన్నీ కూడా తిరుగుతున్నట్టుగా పాదయాత్రలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ తరుణంలో కొంత నెక్స్ట్ ఎలక్షన్స్ టైం వరకు జోగురామన్న విధంగా బీజేపీ దూసుకెళ్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వాస్తవంగా రాజకీయాల్లో ఒక స్థాయి అంటే పట్టణ ప్రాంతానికి సంబంధించిన కావచ్చు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు కార్యకర్త స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నేతగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులే కాకుండా జాతీయ స్థాయిలో ముఖ్యమైనటువంటి నేతలతో సఖ్యత పరిచయం పెంచుకోవడానికి చాలా దశాబ్దాల కాలం పట్టేటటువంటి పరిస్థితులు రాజకీయంలో సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. అందంగా
అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి తన విద్యను అభ్యసించిన తర్వాత వ్యాపార పరంగా అక్కడ మంచిగా నిలదొక్కుకోవడము గత 6 నెలల మాసం అంటే కేవలం 6 నెలల వ్యవధిలోనే ఎటువంటి రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి నేపథ్యం లేకుండా రాజకీయ నేపథ్యం లేనటువంటి యువ నాయకుడిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గంలో తన ఫోకస్ ని పెంచడము, అదే సందర్భంలో హేమాహేమీలైనటువంటి రాజకీయాల్లో తలపండినటువంటి వాళ్లే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారి వారిని ధీటుగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో గొంతెత్తి సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో ఆ కార్యక్రమాలలో అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి పట్ల ఇక్కడ ఆకర్షితమవుతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకు ఇటు ప్రశ్నించే ప్రధానమైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి అదే సందర్భంలో రక్షణలో పడుతున్నటువంటి రెండు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రస్తుతం కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాట అనేటటువంటి పేరుతో అనునిత్యం ప్రతిరోజు కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పలు కాలనీల్లో పర్యటిస్తూ అక్కడి జనాలకు సంబంధించినటువంటి సమస్యల పైన దృష్టి సారిస్తూ వాళ్లతో మమేకమవుతూ వాళ్ళకు సమస్యవి అనేటటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉందో అధికార పార్టీకి సహజంగా జోగురామన అనుచర గణము అధికార పార్టీకి సంబంధించినటువంటి అకృత్యాల పైన స్థానిక జనాలకు ఇప్పటికే అంటే నెగిటివిటీ వరకు ఉంది. సాధారణంగా కంటిన్యూస్ గా ఉండేటటువంటి వ్యతిరేకత అనేది దీనికి అదనంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో ఇటు బీజేపీ సంబంధించినటువంటి యువ నేత కంది శ్రీనివాసరెడ్డి అగ్రెసివ్ గా దూసుకెళ్తుండడం, అదే సమయంలో ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి నెగటివ్ అంశాలను ప్రజల్లోకి కాకుండా కార్యకర్తల్లో విస్తృతంగా తీసుకెళ్తాము అనేటటువంటి వ్యాఖ్యలు జోగురామన్న నోటి వెంట రావటం అనేటటువంటిది ఇక్కడ ఆదిలాబాద్ నియోజకంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను మనకు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది.